వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. దాదాపుగా 4-5 దశాబ్దాలుగా పోరాడినా కూడా దక్కని ఫలితం ఇప్పుడు దక్కడం అనేది జరిగింది. అయినా కూడా అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము స్వాగతిస్తున్నాం. నిన్న ఆమోదం పొందినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అనేది 3 దశాబ్దాల గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితము. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్నో ఎదురు ఇబ్బందులు కలిగిన, ఎన్నో అణిచివేతలు, ఎన్నో వెన్నుపోటులు, అనేక రకాలుగా ఇబ్బంది కలిగినా కూడా 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం సాధించుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణతో పాటు దేశంలో ప్రధానంగా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా వర్గీకరణ అమలు కోసం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు కృషి వల్ల ఇవాళ 4 రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగబోతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగబోతుంది. అయితే కాదండి, ఇప్పుడు అంటే మీరు స్వాగతిస్తున్నారు కరెక్టే, అయినా కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. ఇదే మందకృష్ణ మాదిగ గారు మాకు అన్యాయం జరిగింది అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. రెండు అంటే మాటలు ఎందుకు? అక్కడ బీజేపీని తృప్తిపరచడానికి, మోడీని తృప్తిపరచడానికి ఇది ఒక కారణం అనుకోవచ్చా? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయితే చేసిరు కానీ అందులో ఉన్నటువంటి ఒక చిప్పలాగా, కొబ్బరి చిప్పలాగా మాకిచ్చి అందులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం కూడా ఇవాళ మాలల ఒత్తిళ్లకు లొంగి ఇక్కడ వర్గీకరణ విధానం అనేది జరిగింది. మేము మొదటి నుండి కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగట్లేదు. తెలంగాణలో మాదిగలకు జనాభా దామాష ప్రకారం రావాల్సింది, అదే విధంగా అత్యంత వెనుకబడ్డ కులాలకు వాళ్లకు రావాల్సినటువంటి వాటా సరిగ్గా జరగలేదు. ఇది మళ్ళీ మాలలకు, కొంతమంది స్వార్థపరులకు దోచిపెట్టే విధానంగా ఇవాళ తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదనేది మేము మొదటి నుండి కూడా ఎవిడెన్స్ తో సహా మేము ప్రభుత్వానికి మొన్న కమిషన్ ను పొడిగించినప్పుడు కూడా మేము ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడాన్ని మనం స్వాగతిస్తున్నాం. మా పోరాటం కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని. కానీ మాదిగలకు, ఉపకులాలకు, వెనకబడ్డ ఎస్సీ కేటగిరీలోని అన్ని కులాలకు న్యాయం జరగాలనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా. అది కాంగ్రెస్ ఉంటుందా, అది బీజేపీ ఉంటుందా, అది ఇంకో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు పార్టీలతోటి సంబంధం లేదు. మా జాతికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన రిజర్వేషన్ల వాటా కోసమే మా ఉద్యమము. అట్లా శాస్త్రీయబద్ధంగా జరగాలనేది మా డిమాండ్. అట్లా మేము వర్గీకరణ జరగడాన్ని స్వాగతించడము, కానీ శాస్త్రీయబద్ధంగా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అంటే శాస్త్రీయబద్ధంగా అంటే ఇంకేం చేయాలి అంటే ఇవాళ మేము జనాభా దామాష ప్రకారం మా 32 లక్షల పైచిలుకు జనాభా ఉన్నటువంటి మాదిగలకు 9% ఇచ్చినప్పుడు మరి 15 లక్షల జనాభా ఉన్నటువంటి మాలలకు 5% పోయింది. అది క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అత్యధికంగా డెవలప్ చెందిరు అని చెప్పి గత కమిషన్ల నుంచి రిపోర్టు ఉన్నప్పుడు, వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాలలో గతంలో ఉమ్మడి విధానం వల్ల జనాభాకు మించి అవకాశాలు పొందినప్పుడు ఇవాళ వర్గీకరణ ప్రక్రియ జరిగినాక కూడా వాళ్ళ అదే విధంగా ఉండడం అని అంటే అందులో శాస్త్రీయత మిస్ అయింది కదా, వాళ్ళకు దోచిపెట్టడమే కదా. కనుక దాన్ని సరిదిద్ది మాదిగలకు రావాల్సిన వాటా, ఉపకులాలకు, వెనుకబడ్డ కులాలకు వాళ్ళకు కూడా జనాభా దామాష ప్రకారం వాళ్ళ వెనుకబాటు ఆధారంగా వాళ్ళకి పర్సంటేజ్ కేటాయించాలని మనం మొదటి నుంచి కూడా మనము ప్రభుత్వం దృష్టికి అనేక డిమాండ్లతోటి, దీక్షల ద్వారా, ధర్నాల ద్వారా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నిన్నటి వరకు కూడా మనము మన ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా మీరు విజయోత్సవాలు జరుపుకుంటారా, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ పెడతారా, లేకపోతే ఆ టైంలో 1,00,000 గొంతుకలు 1000 డప్పులు అనే కార్యక్రమం ఆ టైప్ లో చేస్తారనుకోవచ్చు? అంటే పాజిటివ్, నెగిటివ్? మాదిగ విద్యార్థులకు, మాదిగ నిరుద్యోగులకు, మాదిగ జాతికి ఎంఎస్ఎఫ్ గా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి సూచన మేరకు పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ మనం సాధించినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అనేది 3 దశాబ్దాల మాదిగ బిడ్డల పోరాటము. మనం చేసినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది. ఆ అవకాశాలను మనం పొందాలంటే ముఖ్యంగా మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు మీరు ప్రధానంగా మనమంతా కూడా అవకాశాలను అందుకోవాలంటే మనం అత్యంత చైతన్యవంతంగా ఉండాలి, మనం అత్యంత నైపుణ్యాలతోటి ఉండాలి. ఈ పోరాటంతో మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాడి సాధించిన ఈ విజయాన్ని మనం అందుకోవడానికి ముందు వరుసలో ఉండాలని చెప్పి మాదిగ విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల పోరాట ఫలితము. ఇక నెంబర్ 2, ఇక ఏదైతే ఈ వర్గీకరణతో పాటు రేపు పెంచాల్సినటువంటి రిజర్వేషన్ల వాటా పెంపు విషయం గురించి కూడా మన జాతిలో చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటది. పార్టీలు ఎన్ని అయినా ఉంటాయి, ఎప్పుడైనా శాశ్వతం కాదు. కానీ పోరాటం సుదీర్ఘంగా మనం సాధించినటువంటి వర్గీకరణ ఆవశ్యకతను మన జాతి బిడ్డలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటది. 100% 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని మా సాంస్కృతిక అస్తిత్వంలో భాగమైనటువంటి డప్పుల ప్రదర్శనను ప్రపంచం మొత్తం చూసే విధంగా మా 1,00,000 డప్పుల కార్యక్రమం ఉంటది. అన్నగారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ
వర్గీకరణ చట్టం సాధించుకున్నాక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ లక్ష డప్పుల కార్యక్రమము జాతీయ స్థాయిలో పిలుపునివ్వడం కోసము ఒక డేట్ ను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది కనుక ఈ వర్గీకరణ విజయాన్ని గ్రామాన వాడన ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ విజయాన్ని సంబరాలు అంబరాన్ని అంటేలాగా నిర్వహించుకోవాల్సిందిగా మాదిగ జాతికి పిలుపునిస్తా ఉన్నాం.